దేవా స్తోత్రాలు చెల్లించుతున్నాను. సమయంలో దేవా మరి కొంత వాక్యం చూసుకొని మేము మా జీవితంలో ఏం నేర్చుకోవాలనో అది మేము నేర్చుకొని మీ ద్వారా అలా ఉండుటకు అలా చేయుటకు మీ కృప నాకు ఇచ్చాను. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సెలవు సటం మరుగుపరచు మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అప్పుల గురించి రాత్రి చూస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా చూసాం. మరి ఇక్కడ మరి సహోదరుని నిర్బంధించకూడదు, వడ్డీ తీసుకోకూడదు, ఒకవేళ ఇచ్చిన తర్వాత ఇయ్యలేని పరిస్థితి ఉంటే విడిచిపెట్టాలి, ఇది 7వ సంవత్సరం విడుదల ఇవ్వాలి, ఆ లోపు కట్టలేకపోతే విడిచిపెట్టాలి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులు, ఆజ్ఞలు, విధులు, కట్టడాలు. ఈ విషయమే యేసు ప్రభువు ఏం చెప్పాడో చూస్తూ వచ్చాం. లూకా సువార్త 7:41, తర్వాత 18వ అధ్యాయంలోను, అలాగే 25వ అధ్యాయంలోను యేసు ప్రభువు చెప్పిన మాటలు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మా రుణములు క్షమించిన ప్రకారం మేము ఒక రుణం క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించిన ప్రభువా, యేసు ప్రభు చెప్పిన మాటలు. అలాగే అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడో చూస్తూ వచ్చాం. అలంకార రీతిగా మరి రోమిలకు రాష్ట్రపతి 1వ అధ్యాయం 14వ వచనం, మరి గ్రీసు దేశస్తులకును మరి గ్రీసు దేశస్తులు కాని వారికి నేను రుణస్థులను అంటాడు. సరే, ఇప్పుడు ఈ రుణాన్ని గురించే మనం ధ్యానిస్తాం. ఇక్కడ చదివిన భాగాల్లో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో మరి 2వ వచనం, తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దాని గడువు ఎవరని, అది యెహోవా గడువు అనబడు కనుక అప్పించినవాడు తన పొరుగువానినైనా తన సహోదరునైనా నిర్బంధింపకూడదు. అన్ని నిర్బంధించవచ్చును కానీ నీ సహోదరుని దాన్ని విడిచిపెట్టవలేను. ఈ విషయమై మరి ఒక ఇంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పరిసయ్యుని ఇంట్లో కూర్చొని ఆయన భోజనానికి పిలుస్తుంటే వెళ్ళాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూసి మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందాం. ఇక్కడ మరి లూకా సువార్త 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, 36, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాడు. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఓ పరిసయ్యుడు మరి యేసు ప్రభువును ఆహ్వానించాడు. ఈయన పేరు సీమోను. 43వ వచనంలో ఆయన పేరు రాయబడింది. అందుకు సీమోను ఆయన పేరు. తర్వాత పరిసయ్యుడు. సీమోను పేతురు కాదు, చాలాసార్లు పొరపాటు పడతాను. సీమోను పేతురు అంటే పేతురు శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు కాదు. ఈయన మీకు అర్థం కావాలంటే యాకోబు అనేటోళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకే ఇంటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇది కూడా అలాగనే డబల్ పేర్లున్న దేవుని యొక్క వాక్యంలో ఇంటి పేర్లు ఉంటాయి. ఇక్కడ పరిసయ్యుడు అని రాయబడుతుంది. పరిసయ్యుడు ఆయన పేరు సీమోను. ఇంటికి పిలిచాడు, భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఆ సమయంలో ఆ స్త్రీ వచ్చింది. మరి అత్తరు మూడు తీసుకున్నది, తన పాదములు గడుగుతూ ఉంది, కన్నీటితో వెంట్రుకలతో తుడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి. ఆ పరిసయ్యుడు ఏమనుకుంటాడు అంటే, ఉదయంలో ఈమె ఎవరో, ఈమె ఎలాంటిదో ఈయనకి అంటే ప్రవక్త కన్నా ఈయనకి ఎక్కువ ఏం తెలిసినట్లేదే అనుకుంటున్నాడు హృదయంలో. తనలో తాను అనుకునేను. చూడండి,
39వ వచనంలో ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగుండును. అంటే ప్రవక్త కన్నా ఏం పెద్దగా తెలిసినవాడు కానట్టుందే, ఈమె ఎటువంటిదో, ఈమె ఎక్కడెక్కడ తిరిగిందో నాకు తెలుసు, ఈయనకు తెలియనట్టుందే, ప్రవక్తకైతే తెలుసు, ప్రవక్త కన్నా ఎక్కువ ఏం పెద్దగా తెలిసినట్లేదే అనుకుంటున్నాడు తన హృదయంలో. ప్రభు గ్రహించి ఏం చెప్తున్నాడో చూడండి. అందుకు యేసు 40వ వచనం, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండరు. మనం ధ్యానించే మాట రుణాలు అప్పులే, గుర్తుపెట్టుకోండి. మరి 2 రుణస్తులు ఉండేది. వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడు 70 దేనారములు వచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించింది. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లాను. ఆ వైపు చూస్తూ సీమోనుతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన వైపు చూసి? చూడండి ఇక్కడ. అందుకు సీమోను ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు క్షమింపడమని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినవాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చూడండి ఇక్కడ మరి ఆ పరిచయునికి ఆతిథ్యము ఇచ్చేది మరి అనగా దేవుని యొక్క పిల్లలను, దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క దాసులను ఎలాగా అంటే యేసుక్రీస్తుకు మర్యాద చేయాలని అక్కడ అట్లా చేయలేదు. నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వచ్చినాక టవల్ అందియలేదు, నన్ను సరిగా పలకరేయలేదు, నాకు నూనె ఇవ్వలేదు, నాకు పాదములు గడగలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నాకు మంచిగా మాట్లాడలేదు అంటే అలా అనిపించుకోవాలని కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ ఈ ధర్మశాస్త్రము ఎరిగిన పరిచయుడు అంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటే కథ అర్థమవుతుంది. పరిచయునికి దైవదాసులకు ఆతిథ్యం ఎలాగా ఇవ్వాలి, తర్వాత ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తన మరి నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఉదాహరణగా ఆ స్త్రీని చూపిస్తూ అంటున్నాడు, ఈమె వచ్చినప్పటి నుండి మరి నా పాదములు ముద్దు పెట్టుకొనుచున్నది, తన తల వెంట్రుకలు తుడుస్తూ ఉంటున్నది, ఏడుస్తూ ఉంటున్నది కదా. ఇక్కడ అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చూద్దాం కింద 49వ వచనం, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసమును రక్షించను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ పాపములో క్షమించబడుట, ఆమెలో ఉన్న సంతోషము, నా పాపములు క్షమింపబడి ఉన్నాయని సంతోషపడతా ఉంటున్నాను. అలాగే నన్ను ఎక్కువగా ఈమె ప్రేమిస్తుందని చెప్పి పాపాలు క్షమించలేదు, కానీ తన పాపములకు, తన గొప్ప పాపాలకు విడుదల కలిగిందని తను బహుగా విస్తారంగా ప్రేమిస్తూ ఉంటాడు. దాని అర్థం అది. అంతేగాని నేనేదో పాపం చేశానని, నాకు విడుదల కలిగించడం సంతోషం కలిగించాడు, విడుదల కలిగించడం మనం సంతోషపడుతుంది. చూడండి అక్కడ రాయబడినది. ఆ విషయము పరిసయ్యునికి సీమోనుకు చెప్తా ఉన్నాడు. పరిసయ్యుడు అంటే ఎవరు కదా?
ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం. వాళ్ళు ఎలా ఉండేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వాళ్ళు ఏ విధంగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అలాగనే ఉన్నారు చాలామంది. మరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. పరిచయులకు సంబంధించిన మనుషులు ఈ కాలం చాలామంది ఉన్నారు ఇప్పట్లో. చూడండి ఇక్కడ 23వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చూడు ఇక్కడ నుంచి రాయబడుతూ వచ్చింది వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందో. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదలింపనొల్లరు. తర్వాత మనసులో కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలుబడయు కోరుదురు. చూడండి వాళ్ళ ప్రవర్తన, వారి యొక్క స్వభావం, వారి యొక్క లక్షణాలు రాబడుతూ వచ్చాయి. ఏం కోరుకుంటారు వాళ్ళు? ఎప్పుడు మాకు దాన్ని ఏమంటారు, గౌరవం, మాకు గౌరవం ఇవ్వాలా, మాకు మర్యాద ఇవ్వాలా. తర్వాత ఎవరు అలాగనేది పరిచయం. అందుకే వాళ్ళ బుద్ధి అంతా ఇక్కడ రాయబడుతుంది. బుద్ధి వాళ్ళవి వినాలనే కానీ వారిని అనుసరించకూడదు. వాళ్ళు చెప్పినట్టు మోయలేని బరువులు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకు పని చేయరు. తర్వాత అగ్రస్థానాలు కోరుకుంటూ ఉంటారు. ఇది ప్రాథమిక పాఠశాల, ఆధ్యాత్మిక పాఠశాలలో చిన్నది అయినా చిన్న చిన్న పదాలతోనే మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మరి చిన్ననాడే వాటిని నేర్చుకోవాలి. పెద్ద అయిన తర్వాత మాకు తెలియదంటే కష్టం కదా. ఎలాగుండాలి? పరిచయం వలె మనం ఉండకూడదు. అనగా నన్ను గౌరవించలేదే, నాకు ప్రేదలాడ చెప్పలేదే, నాకేదో చూడలేదే, ఈయనేమి సేవకుడు, ఈయనేమి సేవకురాలు, ఇవి ఇట్లా అనుకున్నది ఎవరు? పరిచయం. తర్వాత వందనాలు అందుకే సంత వీధులలో నేను సంతలు కనపడితే, నేను బజార్లు కనపడితే ప్రేదలాడ చెప్పలే, తలకాయ ఉంచుకొని పోయినాడు కదా. ఎవరు అట్లా అనుకునేది? పరిచయులు కదా. అందుకే ఈ పరిచయునికి ధర్మశాస్త్రం అంటే ఏమోటి తెలుసు, యేసు ప్రభు ఆయన ప్రవక్త అని తెలుసు. మరి అన్నీ తెలిసిన వాడే, ధర్మశాస్త్రములో ఉన్నవాడిని తెలుసుకున్నవాడే. వారు బయటికి పోయేస్తే నీళ్లు చల్లుకొని మంచం మీద వాళ్ళు కూర్చోరు. మా పెద్ద పెద్ద ఆచారాలు ఉంటున్నాయి వాళ్ళకు. వాళ్ళ ఆచారాలు చూస్తే తిక్కలేసిపోతారు. అందుకే వారు గౌరవ ప్రతిష్టలు, అగ్రపీఠాలు కోరుకుంటారు. బయట చూస్తే మరి వారి గురించి పేర్లు చెప్తే మా గురించి చెప్తారు అనుకుంటారు. మీకు అప్పుడే అర్థమైపోయింది కదా. డ్రెస్సులు, వాతావరణం, ప్రవర్తన ఇవన్నీ అవసరం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమమ్మా మేము మీరు సరిగా చూసుకోరు. కొంతమంది డైరెక్ట్ చెప్తూ ఉంటారు. అట్లా యేసు ప్రభు కూడా అన్నాడు కదా. యేసు ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు? ఆ పరిచయానికి నేర్పించడానికి అన్నాడు. కొందరిలో అలాగనే ఉంటారు. పోతే ఏవో వచ్చారు వాళ్ళు, అడక తింటోళ్ళ మాదిరి వస్తారు, ప్రార్థన చేస్తారు, అటాటా తీసుకుంటారు, ఏమైనా డబ్బులు ఇచ్చారో సంచులు వేసుకొని పోదామని లెక్క చేయరు. కొంతమంది తెలుసా, చాలా మటుకు విజిటింగ్ చేయాలంటే మా భయం అదే. వీళ్ళు అడుక్కోనికి వచ్చినారని. అది జోలు ఎట్టయింది కదా. ఇది కదా. ఎట్లా ఉంటుందంటే అవమానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకేం పనిలే, ఏదో పని చేసుకుని బతకొచ్చు కదా, మేము పని చేసుకొని కష్టపడి వచ్చిన సొమ్ము వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇలాగనే చాలామందికి దేవుని పిల్లలు వచ్చారు, దేవుని మాటలు చెప్తారు. మరి విందాము, చేద్దాము, చూద్దామని వెళ్ళేటోళ్ళు లేరు. ఎట్లున్నారంటే ఈ పరిచయం వల్లే ఉన్నారు చాలామంది కదా. పోతేనే వాళ్ళకు మర్యాద ఇవ్వాల. ఎవరు పోయిన వాళ్ళు సేవకులు వాళ్ళకు మర్యాద ఇచ్చే అప్పుడు ఏమో బాగున్నారు అంటాడు. అప్పుడు వాళ్ళు పెద్దగా తరంగా మాట్లాడతారు
ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చిన్ననాడే మనము నేర్చుకోవాల్సిన పాఠాలు, చిన్న చిన్న పాఠాలు. కానీ రాబో దినాల్లో ఇవి మనం తెలుసుకున్న తర్వాత ఓయమ్మ ఆ రోజు నేర్చుకోకపోతే కష్టమే. ఎలాగుండమంటున్నాడు మరి ఆ స్త్రీని చూసి సిమోను, చూడు ఆమె వచ్చినప్పుడు నుండి మరి పాదములు ముద్దు పెట్టుకుంటా ఉన్నది, తల వెనుకలు తుడుస్తూ ఉంటున్నది, ఏడుస్తూ ఉంది, విస్తారంగా ప్రేమించు. నువ్వైతే కాళ్ళకు నీళ్ళు ఇయ్యలే, కూర్చో అని చెప్పలే, పిలిచావో భోజనానికి. ఏం చూస్తూ ఉన్నాడు, ఏమి చేయడం లేదు. ప్రభు ప్రేమించే దాంట్లో ఏముంటుంది? ప్రేమ అనేది ఉంటే ఏం చేస్తారు? గబగబ వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? అబ్రహాం శారా ఎండవేళ గుడారం చూద్దా దేవదూతలు కనపడితే వీళ్ళు బాగా వచ్చినారే మటన్ చేయమని చికెన్ చేయమని అనుకున్నారా? అమ్మో ముసలి ఎంత పరిగెత్తారు కదా, అమ్మో దూడగాపో రొట్టెలు కాదొచ్చా అని ఆమె ముసలామె. అబ్రహాం పోయి కోవినోది పట్టుకొచ్చినాడు, పరిగెత్తు దేవదూతలు వచ్చినారు మా ఇంటికి అని, మా గుడారంలోకి దేవదూతలు వచ్చినా అని ఎంత పరిగెత్తుకుంటూ పోయి పనులు చేశారు కదా. పరిచయుడు ఎట్లున్నాడు? పీల్చుకున్నాడు భోజనానికి, అగా నీళ్ళు ఉన్నాయితే తాగు లేకుంటేలే అన్నట్టు. అంటే సరిగా చూసుకోండి, ప్రేమించండి. అందుకే పరిచయునికి ఎలా దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పేవారు ఎలాగ ప్రవర్తించాలా, ఎలాగ ఆతిథ్యం ఇవ్వాలని నేర్పడానికి చిన్నగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. సరే, ఇప్పుడు ఆమెను గురించి చూద్దాం. 7:41 లూకాసు వార్త 7వ అధ్యాయం 41వ వచనం. అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు, వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడు 50 దేనారములు అచ్చిండిరి. ఆ అప్పు తీర్చు వారిది ఏమీ లేకపోయిన కనుక అతడు వారిని క్షమించను. కాబట్టి వారిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించని చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎక్కువగా క్షమించిన వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయనను సరిగా యోచితమని అతను తోచింది. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నారు, నేను ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచాను, తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. విస్తారముగా ప్రేమించు. ఇక్కడ రాబట్టి వచ్చింది, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక 47వ వచనంలో విస్తారముగా ప్రేమించిన కనుక విస్తార పాపములు క్షమింపడు, విస్తారముగా ప్రేమించిన. ఈ ఇద్దరిలో మనం పోల్చుకుంటే ఎలాగున్నాం? పరిచయం వలె ఉన్నామా, మరి ఆ పాపాత్మైన స్త్రీ వలె ఉన్నాం? యేసుక్రీస్తు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూర్చుంటే ఏడుస్తూనే ఉంది, కన్నీళ్ళు పెడుతూనే ఉంది, కరెంటు చూస్తూనే ఉంది, పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది కదా. ఎంతగా ప్రేమించింది, విస్తారంగా, ఇంకా ఏ కొదువ లేకుండా. పరిచయుడైతే అస్సలు ప్రేమించడం, ఆయన ప్రేమే లేదు. నువ్వు చెప్తున్నాడు, ఆయన అడిగిన దానికి చెప్తున్నాడు, ఓహో ఎక్కువగా ఆ పుణ్యవానికి క్షమించిన వాడే సంతోషపడి వాడే ప్రేమించుంటాడు అని చెప్తాను. కరెక్టే చెప్పావు. పరిచయానికి ప్రేమ లేదు, పరిచయానికి గౌరవం కావాలి, పరిచయానికి మర్యాద కావాలి, పరిచయానికి ఆతిథ్యం ఇచ్చి తెలిసి కూడా చేయడు. దాన్ని ఏమంటారు? అమర్యాదగా చూస్తాడు, అగౌరవంగా చూస్తాడు, లెక్క చేయడు. ఇది పరిచయం యొక్క స్వభావం. మాకు కూడా తెలుసు వాక్యం, నీకన్నా బాగా నేను చెప్పగలను, నాకు అన్నీ తెలుసు. ఇది పరిచయం యొక్క బోధ. ఎలాగుంటున్నాం మనము? ఈ చిన్ననాడే, ఈ చిన్న సంఘంలోనే, ప్రాథమిక పాఠశాల ఆధ్యాత్మిక జీవితంలో చిన్నవారమే ఇప్పుడే నేర్చుకోవాలి. నిజంగా వ్యత్యాసం చూపిస్తూ ఉంటున్నాడు. అక్కడ పరిచయానికి మరి ఎలా ఉండాల్సింది నేర్పిస్తూ ఉంటున్నాడు. అలాగే ఆత్మీయ జీవితంలో మనం అక్కడ యేసుక్రీస్తును మరి పాదమును ముద్దు పెట్టుకొనటం మానలేదు.
ముద్దు అనగా ప్రేమ గుర్తుగా ఉంటున్నాడు. అంతేగాని వేరే విధంగా ఏమి అనుకోకూడదు. ఆమె స్త్రీ పాదాల ముద్దు పెట్టుకున్నట్టే మరి ప్రేమకు గుర్తుగా ఉంటున్నది. బహుగా విస్తారంగా యేసుప్రభువు ప్రేమించింది. నా పాపాలు క్షమించాను, నా పాపాలు క్షమించాడు, తన పాపాలకు క్షమాపణ దొరికిందని విస్తారంగా ప్రేమించింది. అందుకే పాట పాడుతూ వచ్చాడు, ప్రభు నా పాపములను క్షమించన్, ప్రభు నా నేత్రములను కదా. రాత్రి ఇక నువ్వు ఛానల్ పేరు అయిపోయిన తర్వాత ధ్యానిస్తావు. కొంచెం పడుకునే మళ్ళా నిద్ర రాలే, లేచినప్పుడు పడుకునే నిద్రనే ధ్యానించాను. ఏదో పాట పాడుతున్నాను. ఆ పాట పాడుతుంటే నేను లేచిన 4 గంటలు లేచి చూస్తే వాకింగ్ ధ్యానిస్తాను. నిజంగా నువ్వు అట్లా ప్రేమిస్తున్నావా? నన్ను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా అయ్యా బిడా ప్రభుదాస్, నువ్వు ప్రేమిస్తున్నావా? చూడు వాళ్ళు చూడు ఎట్లా ప్రేమిస్తా ఉందో. వచ్చినప్పుడు నువ్వు ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఎంత విస్తారంగా ప్రేమిస్తున్నావు ప్రభు అని చెప్పడానికి ధైర్యము సరిపోతుందా? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే చాలామంది తెలియకనే అబ్బా దేవుడికి నాకు చాలా ప్రేమ అంటాం. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే నిజంగా ఆయనను సరిగా ప్రేమించడం లేదు. అందుకే రుణాల గురించి చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. చూసి ముగించేస్తాను. 6వ అధ్యాయం 12వ వచనం, మత్తయి 6:12. మా రుణములను మేము క్షమించున్న ప్రకారం మా రుణములకు క్షమించు. చూడండి, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమిస్తున్నామా? క్షమాపణలో ప్రేమ ఉంటున్నది. ప్రేమ ఉంటేనే క్షమించేది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి మనం క్షమాపణ చెప్పాలంటే ప్రేమ అంటే చెప్తాం, లేదంటే చెప్పాం. ప్రతి దాంట్లో ప్రాముఖ్యమైనది కనపడేది ఏంటంటే ప్రేమ. అందుకే యేసు ప్రభువును ఆమె ప్రేమించింది విస్తారంగా. అందుకే పాదాలకు ముద్దు పెడతా ఉంటుంది. నీవు నేను ఎలా ఉన్నాం? పరిచయం వల్లే ఉంటున్నామా? ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె మనం కూడా దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తున్నామా లేదా కదా. ఒక ఆయన ప్రేమించాడు, ఒక ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఏం ముద్దు పెట్టుకుని యేసుప్రభువును పట్టించే ముద్దు పెట్టాడు కదా. గెస్తమైన తోటలో ఏం చేశాడు? నేను పోయి ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసుప్రభు పట్టుకోండి అన్నాడు కదా. అలాగా దాన్ని ఏమంటారు? పట్టించే ముద్దులు. ప్రభువును అప్పగించే ముద్దులు అనగా దొంగ ప్రేమ అంటారు. దీనికి షార్ట్కట్లో మీకు అర్థం కావాలి. ఎలాగ ప్రేమిస్తున్నాం మన సహోదరులను, దేవుని పిల్లలను, తర్వాత బంధువులను, స్నేహితులను కదా. మనకు ఇష్టం ఉంటే ప్రేమిస్తాం, లేకుంటే ప్రేమిస్తాం. యేసుక్రీస్తును మనం ప్రేమిస్తున్నాము. నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా. చూద్దాం. మూడవ అధ్యాయం 1 యోహాను 3. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడి మనము దేవుని పిల్లలమే. హేతు చేత లోకం మనను ఎరగదు, ఏదైనగా అది ఆయన ఎరుగలేదు. కనుక దేవుని పిల్లలము. గమనించండి. మూడవ అధ్యాయం ముగిస్తాం. 3వ అధ్యాయము 10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలలో చూడపడు. నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరుని
తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. 13వ వచనం, సహోదరులారా, లోకమును ద్వేషించినట్లా ఆశ్చర్యపరకుడి. మనం సహోదరులను ప్రేమించుతున్నాం కనుక మనంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇంకా ఏం చేయాలా? పరిశీలన వలె మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఏం చేయాలా? ఆ స్త్రీ వలె, ఆ పాపాత్మైన స్త్రీ వలె విస్తారంగా దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. విస్తారంగా దేవుని ప్రేమించడం అంటే దేవుని ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేప్పుడు ఏడ్చి ఆయన శిలువ దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏడ్చడం ద్వారా ఆయన ప్రేమించడం కాదు. అది కూడా ఒక భాగమే, కానీ ఎదుటుగా కనిపించే వ్యక్తిని ప్రేమించుట, సహోదరుడు, రక్త సంబంధులు, ఇలాగా చాలామంది చాలా అంశాలు ఉన్నాయి ఒక్కొక్కటి. అందుకే 6వ అధ్యాయం 12వ వచనంలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమంటున్నాం కదా. పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించింది. చాలా బాధ్యతలు పెట్టాడని మనం రాత్రి చూస్తూ వచ్చాం. యేసును ప్రేమించుట, దేవుని ప్రేమించుట అంటే ఏదో కేవలం లక్ష్యంపడి ప్రార్థనకు వచ్చినప్పుడు ఇక్కడ ఏడ్చి ఆరాధన చేసి ప్రార్థన చేయుట దేవుని ప్రేమిస్తే కాదు. కానీ మనము పాపములో ఉంటున్న వారిని మరి ప్రేమ వార్త వినిపించుట. ఏమో దేవుడు లోకం ఎంతో ప్రేమించాం, మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించడం లేదు. మంచోళ్ళు అయితే ప్రేమిస్తాం కదా, మంచిగా జీవించే వారిని అయితే మంచోళ్ళు ఏమన్నా అంటాం. వాళ్ళు ఒకవేళ పాపం ఏదో ఒకటి చేసుకున్నాడు, తాగుడు ఏదో పాపాలలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఆర్చునమే వీళ్ళు వస్తారు అయినా వీళ్ళంతా మంచోళ్ళు కాదు అని ఏం చేస్తాం? తప్పించుకుంటాం కదా. ఏసుకో అట్లా చేసాడో తప్పించుకోలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఏం చేయాలి? వారికి దేవుని యొక్క వాక్యము చెప్పాలి. మనం అటువంటి పాపాల నుండి వచ్చిన వాళ్ళమే కదా, కానీ అంత మాత్రాన ప్రేమించకుండా దూరంగా ఉండకూడదు. ఆ పరిచయం వల్ల ఉండకూడదు. వాళ్ళు అంతే కదా, గౌరవం, నేను మంచి, నాకు వాక్యం తెలుసు, కానీ ప్రేమించేది లేదు వారిలో. ఈ స్త్రీలో ఉంటున్నది విస్తారంగా దేవుని ప్రేమిస్తాం. ఈ ప్రేమ అనే మాటల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. దేవుని ప్రేమిస్తా అంటే దేవుని ఇంటికి వచ్చినప్పుడే కాదు, లోకములో ఉన్న మనుషులు పాపంలో ఉంటున్నారు. దగ్గరకు పోయి నువ్వు ప్రేమ మాటలు చెప్పలేవు, యేసు మాటలు చెప్పు. ఇంట్లో ఉండి ప్రార్థన చేయి. ఇంట్లోనే ఉండి లోకమంతా దేవ పాపంలో మునిగిపోతా ఉంది, వారందరిని రక్షించు. దేవుని ప్రేమించుట ఇది కూడా మీరు ఆన్లైన్లో ప్రార్థన చేస్తుంది మంచిది. అలా చేయడము దేవుని ప్రేమించుట. వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేది దేవుని ప్రేమించుట. మాకు రోగాలు ఉన్నాయి, మా పిల్లలు బాగులేరు, మాకు పరీక్షలు ఉన్నాయి, అది ఇది చెప్పి ప్రార్థన చేయమంటున్నారు. దాన్ని బట్టి కూడా ఏమై అర్థము? దేవుని ప్రేమించుట. ఇలా ప్రతి ఒక్కటి, పిల్లలు బాగలేదు, అనారోగ్యం ఉన్నారు, జ్వరంతో ఉన్నారు, ప్రార్థన చేయంటే వారి కొరకు ప్రార్థన చేయుట దేవుని ప్రేమించుట. మీరు ఇలాగ ప్రార్థనలో ఏదైతే దేని గురించి చేస్తూ ఉన్నారో దాన్ని దేవుని ప్రేమించుట. ఏ పదం ఎత్తుకో దేవుని చిత్తం చేయట, దేవుని ప్రేమించుట. ఇలాగ అన్నీ దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియముగా తండ్రి, ఆ పరిశీలన వల్ల నేను ఉండకుండా అగ్రస్థానాలు, గౌరవ ప్రతిష్టలు కోరుకోకుండా, గౌరవ మర్యాదలు నేను కోరుకోకుండా, దేవా పరిచయుడు వచ్చినప్పుడు యేసు ఇంట్లో నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, ప్రేమించలేదు. పాపాత్మైన స్త్రీ ఇంటిలోనికి వచ్చింది, తన తల వెంట్రుకలతో పాదలు తుడుస్తాము, అత్తరుతో తుడుస్తాము, పాదములు ముద్దు పెట్టుకుంటాం, మానలేదు. విస్తారమైన పాపం క్షమి, విస్తారంగా నేను ప్రేమించు. నిజంగా ఆ స్త్రీ వంటి ప్రేమ మారలేదు. మిమ్మల్ని మేము విస్తారంగా ప్రేమించండి, ఏదో కొద్దిగా ప్రేమిస్తాం. లేదంటే పట్టించే ప్రేమ, పుట్టించే ప్రేమ,
శిలువకు అప్పగించే ప్రేమ, మళ్ళీ అంటే లోకంలో పాపంలో పడిపోయే ప్రేమ. అలాంటి ప్రేమ కాకుండా ఆ స్త్రీ కదా ప్రభా నువ్వు ఎంతగానో మెచ్చుకున్నావు ప్రేమిస్తుందని, ఆ పాపం క్షమింపబడిన ఆయన ఆమె పాపానికి క్షమాపణ దొరికిందని ఎంతో ఆనందంగా బహుగా నేను ప్రేమించాను. మా పాపాలు కూడా క్షమించారు, ఎన్నో పాపాలు, కానీ ఆమెను మేము ప్రేమించలేకపోతున్నాం. కానీ మేము కూడా విస్తారంగా ప్రేమించడం సాయించాం. అలా ఎలా ప్రేమించాలో తెలియదు, నేర్పించాం. పరలోక ప్రార్థన నేర్పించాం. శిష్యులు అడిగారు 6:12 మానవస్తులను మేము క్షమించిన ప్రకారం నిజంగా నేను అందరికీ ఉన్నపడి ఉన్నాను పౌలు అన్నట్లుగా ఎంతోమంది పాపంలో జీవిస్తున్నారు. వెళ్ళి చెప్పలేకపోయినా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయటం, దేవుని ప్రేమించడం. ఇలాగా విస్తారంగా మేము ప్రేమించడం లేదు ప్రభా, నన్ను క్షమించండి. ఈ దినం నుండి నేను కూడా ఆ స్త్రీ వల్ల విస్తారంగా నేను ప్రేమిస్తాను. ప్రతి విషయంలో నీ బిడ్డలను నేను ప్రేమిస్తాను. సహోదర ప్రేమ కలిగి ఉంటాను. దైవదాసులను, దేవుని పిల్లలను, బయట రక్షణ లేని వారు ప్రార్థన చేస్తాను, సువార్త చెప్తాను, ప్రేమ కలిగి ఉంటాను. ఇంతవరకు నేను పరిచయం వల్లే ఉంటుంది, పరిచయరాలు వల్లే ఉంటుంది. దళితులను క్షమించాను దేవా, నీ ప్రేమ మాటలు వినిపించారు. ఇక నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను. ఇలా ప్రార్థన చేసుకుంటున్నాండి. దేవుడు వాక్యాన్ని దీవించిన దాకా. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరబడి నా శరీరం, దీన్ని చేయడని చెప్పాను. అలా ప్రార్థన చేసుకున్న వారు మీ కుడి చేతిని చూపించండి. మనసులో ప్రార్థన చేసుకోండి. నిజంగా ప్రభువా, నేను ఎన్ని దినాలు ఆ పరిచయం వలె ఉంటే ప్రేమ లేని వాడిగా, ప్రేమ లేని దానిగా, ఏదో రక్షణ పొందాను కానీ ఇంతే చాలు అనుకున్నాను. కానీ ఆ స్త్రీ వలె ప్రేమ కలిగి లేను. విస్తారంగా నేను ప్రేమించి అనుభవంలోనికి నన్ను కూడా తీసుకురాండి. పరిచయం వలె నేను ఉండకుండా అటువంటి స్వభావం నాలోంచి తీసివేయండి దేవా. విస్తారముగా ప్రేమ లేని వాడిగా, ప్రేమ లేని దానిగా ఉంటున్నాను. ఇక నుంచి నేను మిమ్మల్ని విస్తారంగా ప్రేమిస్తాను. ఇలా ప్రార్థన చేసుకున్న వారు మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది, చిన్న ముక్క మాత్రం తీసుకోండి. అలాగే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు ఈ రొట్టె తిని పాత్రను తాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టెలో పాలు పొందిన వారు యేసుక్రీస్తు రక్తమును గుర్తుగా ఉంటున్న ఈ ద్రాక్ష రసంలో పాలు పొందుటకు మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది, చిన్న చుక్క మాత్రము తీసుకోండి.
దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదల స్తోత్రములు, ఇంతవరకు పాటలు, ఆరాధన, బల్ల వర్తమానంలో, రాత్రి విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలో ఈ రుణముల గురించి మాకు కొన్ని మాటలు బయలుపరిచారు. మా మీద ఉన్న రుణములు మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేసి, దేవా మా కొరకు శాపగ్రాహే శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, తిరిగి బల్ల వర్తమానంలో ప్రేమను గురించి కొన్ని మాటలు బయలుపరిచారు నాయన. నేను కూడా మేము అలాగా ఆ స్త్రీ వలె నా పాపాలు క్షమింపబడి ఆయన విస్తారంగా ఆ స్త్రీ ప్రేమించినట్లుగా మేము ప్రేమించడం లేదు ప్రభా. ఇక నుంచి మేము మిమ్మల్ని ప్రేమిస్తాం ప్రభా అని ఆ పరిచయం వలె ఉన్నాం ప్రభా. గౌరవ ప్రతిష్టలు, వందనములు మేము కోరుకోము. మరి ఆ స్త్రీ వలె ప్రేమించేది ఎలాగనో మీరు కొన్ని మాటలు చెప్పారు దేవా. మరి సహోదరులను ప్రేమించుట, బంధువులను, స్నేహితులను, లోకంలో ఉన్నవారు వెళ్ళి చెప్పలేక ఉన్న వారు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయుట, అనారోగ్యం కొరకు, మరి స్కూల్లో పిల్లల కొరకు, అలాగే దేశ రక్షణ కొరకు ఇలాగ ప్రార్థన చేయుట, ప్రేమించుట, ఇలా చూస్తూ పోతే అనేక విషయాలు ఉన్నాయి దేవా. ప్రతి విషయంలో ప్రార్థనా జీవితం మేము కలిగి దేవుని ఎలాగ ప్రేమించాలి అనే విషయాన్ని మీరు బయలుపరచొచ్చారు దేవా. మరి ఈ కొన్ని మాటలు దీవించండి. నాకు మాకు సంఘానికి ఇచ్చిన ఈ ప్రేమమైన యొక్క మాటలు, యేసుకో మాటలు మీ వలె ఉండాలనేదే మీ కోరిక. నిజంగా నా వలె మీరు ప్రేమించాలి, నా వలె ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. నిజంగా పరిచయం వలె ఉన్నామని మేము మిమ్మల్ని క్షమాపణ అడిగాము. మా జీవితాన్ని మీరు దేవా పురికొల్పు అనగా నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో చిన్న మందిరం స్టార్టింగ్లో కొత్తగా రక్షింపబడిన వారు, బ్యాప్టిజం తీసుకున్న పిల్లలు ఉన్నారు. నేర్చుకోవచ్చిన పాఠం దేవుని ప్రేమించటం కనుక మా జీవితంలో మీరు చేసిన ఈ గొప్ప మాటలు, మేలుని బట్టి మనం స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. వచ్చిన దేవుని పిల్లలను బట్టి స్తోత్రములు, వారి కుటుంబాలు దీవించండి. దావీదన్న కుటుంబాన్ని దీవించు, ఆశ్రయించు. ఉయిలాల్లో ఉంటున్నాడు, మందిరానికి ప్రతి వారం వెలుటకు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. యేసుత్వం నయములు జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి దేవ. ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని మరి ఏమన్నా అప్పులు ఉంటే త్వరగా తీర్చుకుంటూ సహాయం చేయండి. దయగల తండ్రి, మీ పాదల స్తోత్రములు. గర్భఫల విషయంలో నయముని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తుంటాం. దయ చూపించండి దేవా. మరి నడిపిరాజు పిల్లలు మా మధ్యన మందిరంలో ఉంటున్నారు. ఆ పిల్లల్ని దీవించండి దేవా. మరి కనకరించండి. నడిపిరాజు కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. విక్కీ, అజర్య, న్యాన్షిని పిల్లలను జ్ఞాపకం చేసుకొని చిన్ననాడే వారు దేవుని ఇంట్లో పెరిగి దేవుని మాటలు నేర్చుకొని రక్షణ పొందుటకు సహాయం చేయండి. చదువులో జ్ఞానం ఇవ్వండి ప్రభా, సహాయం చేయండి. చిన్నరాజుకు రక్షణ ఇచ్చారు దేవా, బ్యాప్తిజానికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మార్తమ్మ మదిలేడిని జ్ఞాపకం చేసుకుని మదిలేడికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రములు. చరణ్ విషయం, మరి మా దినేష్ విషయమై ప్రార్థన చేస్తూ వచ్చాము. ఇలాగనే బల్ల దగ్గర, వ్యక్తిగతంగా, కుటుంబంగా చేసిన మేలు బట్టి వందనాలు. చదువుకోవడానికి మనసు కలిగించారు. నిజంగా మేమల్లా అనుకుంటే ఇంకా చదువు పాడైపోయినాయి, ఈ మొరటి పనులు చేయలేక అల్లాడిపోతాడు, ఈ పిల్ల మూర్ఖం ఏం చేయలేదు, ఎట్లా చేస్తాడో ఏమబ్బా అని మేము ఇంట్లో అనుకునేవాళ్ళం. తిరిగి ప్రార్థన ద్వారా మీరు మనసు మార్చి స్కూల్కు వెళ్ళుటకు చేసిన మేలు బట్టి వందనాలు. మా ప్రార్థన విన్నారు. మంచిగా చదువుకొని దేవా
ప్రతి తరగతి పాస్ అయినట్లు కృపానుగ్రహించండి. మరలా ఇంటికి రాకుండా డ్రాప్ కాకుండా చదువుటకు కృపానుగ్రహించండి. చరణ్ విషయంలో ర్యాంకుకు సంబంధించిన కాలేజీ ఎక్కడో తెలియదు, మీ చిత్తంలో ఉన్న కాలేజీని మీరు చూపించండి ప్రభా, సహాయం చేయండి. మంచి జ్ఞానంతో నింపు. మయూరిని కూడా జ్ఞాపకం చేసుకుని సెకండ్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అయినట్టు కృపానుగ్రహించండి. మరి ఆత్మీయంగా కూడా దేవా నడిపించండి. అలాగే ప్రభా మరి కరుణాకరుణ జ్ఞాపకం చేసుకును, మంచి ఆరోగ్యం దయచేయము దేవా, కనికరించండి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి దేవా. అలాగే ముగ్గురు పిల్లల విషయమై చాలా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 మగ పిల్లలు, మరి అమ్మాయి. కూతురు విషయంలో దేవా మీరు సాయం చేస్తున్నాడు. ఆ కూతురు వివాహం అయితేనే కానీ మేము చేసుకోమని ఆ పిల్లలు ఏమో తండ్రి, పెద్ద ఏదో ఒక బండరాయి మాదిరి చాలా బరువుగా ఉంటున్నారు అన్నట్లుగా తన హృదయంలో ఎక్కడున్నారో ఏమో ప్రభా, మేము వెతుకుతూ ఉంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ చెట్టు కావడంలో. అది ఎక్కడనో మీ చిత్తం ప్రభా, మీ చిత్తంలో ఉన్న వారిని ఆ బిడ్డలకు తీసుకొని రండి ప్రభా. 2 మగ పిల్లలకు, ఆడ పిల్లకు, కుమార్తె దయ చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అరవిందును జ్ఞాపకం చేసుకొని, అభి ఇమ్మానుయేల్ దేవా, అభిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అరవింద్ కూడా బాప్తిజం కొరకు సిద్ధపరచండి, రక్షణ పొందినాడు దేవా. మీ సొంత సమయంలో ఆ బిడ్డకు మనసు పుట్టించి బాప్తిజం కొరకు సిద్ధపరచండి. పాల్ మెలికిని దీవించండి. పాల్ ఆస్ట్రేలియా విషయంలో సహాయం చేయండి. మెలికి దేవా ఈ నెల అయిపోతుంది, 20వ తేదీ, 4వ తేదీ ఇంటికి వస్తాడు ప్రభా. మరి ఈ సంవత్సరం అంతా మీరు కాపాడుతూ వచ్చారు. కృతజ్ఞతగా దేవా మరి చిన్న కృతజ్ఞత తెలుపుకున్నటప్పుడు, చిన్న కూడిక పెట్టుకున్నట్టు కూడా మందిరంలో సహాయం చేయండి. దయ చూపించని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు, వివాహ విషయం మీకు అప్పగించాం, సహాయం చేయడం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ పరిచర్య విషయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము, మంచి ఆరోగ్యం దయచేయము దేవా. మరి అలసిన దేహాన్ని బలపరిచి పరిచర్య చేయుటకు నాకు తిరిగి ఆరోగ్యం ఇవ్వండి దేవా. మరి దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని, నీ దాష్ట్రాన్ని శిరోమణి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఇద్దరిని బలపరచండి. దేవుని పని చేయుటకు దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సకల పరిశుద్ధులు, సేవకులు, విశ్వాసులు ఎప్పుడు పరిచయను దీవించాం. రేణుక తర్వాత చరణ్ తల్లి కొడుకు వారు జ్వరంతో ఉన్నారు ప్రభా. మరి వారి కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవునింటికి వచ్చి అడుగు పెట్టారు, మీరు విడిచిపెట్టారు. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వస్తారని మేము ప్రార్థన చేస్తాం. వారు భోజనం చేసుకోలేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. హోటల్లో తినుకుంటా అనారోగ్య పాలవుతున్నారు. దయతో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, శాంతిని, సమాధానాన్ని ఆ కుటుంబానికి ఇవ్వండి ప్రభా. రేణుక సిస్టర్ కుటుంబాన్ని దయ చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మిగిలిన సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడి వేడుచున్నాను తండ్రి. వార కార్యక్రమాలు మంగళవారం గురించి ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన కలిగి ఉంటాం. ఈ ఆన్లైన్ పేరు కొద్దిగా అటు ఇటు పడుతుంటుంది, ఎందుకంటే నేను 2 పనులు చేస్తున్నాను కాబట్టి సమయం కరెక్ట్గా సెట్ కాకపోవచ్చు. మరి నేను శుక్రవారం 8కి వచ్చా ఇంటికి. ఎప్పుడు నేను ప్రార్థనలో ఉండాలా, ఎప్పుడు ఊరికే వచ్చి ఏదో ఒక మాట అది చెప్పకూడదు. అట్లా
మరి ప్రార్థన లేని జీవితము వ్యర్థము, వాక్యం ధ్యానించని జీవితం. సంఘం క్షేమంగా ఉండదు, సమాధానంగా ఉండదు. ఏదో ఒక మాట చెప్పవచ్చులే అన్నికి అలా వీలు కాదు. అది పద్ధతే కాదు, అది క్రమం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు. దేవునితో సహవాసం గడపకుండా దేవుని సన్నిధిలో నిలబడుట అంత మంచిది కాదు. సంఘానికి క్షేమం ఉండదు. కాబట్టి నేను ఎందుకు వచ్చాను కాబట్టి మరి ప్రార్థనలో గడపలేక గడిపిన సమయం లేదు కాబట్టి శనివారం పెట్టవలసి వచ్చింది. ఇంకా మీకు అనుకూలంగా ఉండాల్సిన దినం చూస్తూ వచ్చాను కానీ చెట్టు గాడడం లేదు. సరే ఆదివారం రాత్రి పెట్టుకుందామంటే వామి ఉండి వాళ్ళు ఆదివారం ఏదైనా తెచ్చుకుంటారు, మటన్ చికెన్. అంత మధ్యాహ్నం తిని రాత్రి ప్రార్థన కావాలంటే ఆడ తెచ్చుకునే వాళ్ళు మధ్యాహ్నమే తింటారా? అంత సగం ఉంటారు కదా, మరి రాత్రి దినాలు పెట్టుకుంటారు. ఎట్లా చెట్టు కాలే సరే అని చెప్పి అందుకే శనివారం హోల్ నైట్ రాత్రి అంతా ప్రార్థన అట్లాగనే చెప్తూ ఉంటాం. కానీ మంది జనాన్ని బట్టి 1 గంట ఆ మధ్యన ముగించుకుంటున్నాం. అది కూడా హోల్ నైట్ అయినట్లే, ఎందుకు ఒకరోజు దాటిపోయినాం కదా. సరే ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన చేద్దామంటే తెల్లవాడితే ఆదివారం ఆరాధన. సరే ఇలాగ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాండి. అది ఇప్పుడు పెట్టినాడే అప్పుడు పెట్టినాడే ఎట్లా అని అనుకోవద్దు. ఏం చేస్తావు, కొంతకాలము సంపూర్ణ సేవ అంటే సంపూర్ణంగా మేము ఇక్కడ అనేది ఉద్యోగానికి కొంత గడువు పెట్టాను. ఆ గడువు తీరేంత వరకు కొద్దిగా అట్లే ఉంటుంది. తర్వాత మేము స్థిరంగా ఇక్కడనే ఉంటాను. అంతవరకు కొంత ప్రార్థన చేస్తున్నాండి. ఎంతసేపు 2 ఏళ్ళు అలా వచ్చేస్తారు. సంపూర్ణ సేవలో ఉన్నప్పుడు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ సువార్తలు చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ ఉందాం. సరే సాయంత్రం ఏ కుడికి ఉండదు, రాత్రి ఎందుకంటే మేలుకున్నాం కదా మళ్ళీ మీటింగ్ పెట్టే అంటారు. అది నేనేదో తర్వాత ఇంకొకటి వాంప్లీ పేరు కరెంటు పోతుందిలే అని చెప్పి కారు బ్యాటరీ తీసుకొచ్చాను. కారు బ్యాటరీ పెడితే ఉన్నది పోయింది రాత్రి. ఆ బ్యాటరీ తెచ్చి పెడితే ఏసీ కనెక్షన్ పోయింది, రావడం లేదు. మధ్యాహ్నం ఫోన్ చేసి దాన్ని తీసుకొని పోవడమో ఏదైనా చేయించుకురావాలి. సమయం లేదు నాకు మళ్ళీ. సరే అందుకే రాత్రి ప్రార్థన ఉన్నది కాబట్టి సాయంత్రం ఏమి ఉండదు. మరి మీరు కూడా ప్రార్థన చేస్తున్నారండి. పక్కన స్థలం తీసుకోవాలా. ఇంకా పరిచయం విస్తారంగా ఉంది, తొందరపడవద్దు. ఆమె అంటుంటుంది ఇంకెప్పుడు ఆడివా ఈటివా. ఓరకొల్లు తెలుసు కదా, ఓరకొల్లు సామెలన్నా 12 ఏళ్ళ ఆయన వచ్చాడు. 5 మంది 10 మంది ఆడ కూడా 12 ఏళ్ళ నుంచి వచ్చాడు. ఏమనంటే తొందరపడకూడదు అంటే చాలా నిజంగా మరి విశ్వాసంతో మొండోడు చెప్పినట్లుగా ఆయన చెప్పినట్టు వాక్యానుసారంగా ఉండాలని చెప్తా ఉంటాం. అలాగనే మనం కూడా ఏ విషయంలో తొందరపడవద్దు. చిన్నగా దేవుడు ఏ మాటలైతే ఇచ్చాడో ఆ మాటల ప్రకారం ఏ సమయంలో ఏమి ఇచ్చాడో అది మనం స్వీకరిస్తూ దేవుని పని చేసుకోవాలి. మరి ఇట్లాగనే ఉంది ఇంకెప్పుడు స్థలం ఇంకెప్పుడు బిల్డింగే కదా, ఇవన్నీ మీ మనసులో పెట్టుకోవద్దు కదా. జరిగే సమయంలో అన్నీ దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. బాప్టిజం తోటి తర్వాత సండే స్కూల్ పరిచర్య పెట్టుకోవాలి. ఆ విషయమే దినదూర పిల్లలను తీసుకురావడానికి ఆ కార్ అంతా పెరిగి పడేస్తున్నారు, తీసుకొద్దామంటే. సరే దేవుచిత్తం అయితే ఒక ప్రార్థన చేస్తున్నాను. ఒక ట్యాలీ ఉండేది, బొలెరో కావాలా, సువార్తకు ప్లస్ మందిరం పనికి ఎక్కడో పోనీకి 3 విధాలుగా పనికి వస్తుంది. దేవుచిత్తం అయితే ఆ కారు అమ్మి ఆ బొలెరో తీసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా చేయండి. బొలెరో అంటే ఇంకా అది కొండలు మిట్టలు ఎక్కుతుంది, రాళ్ళు రప్పలు సిమెంట్ మనుషులు సువార్తకు అన్నిటి పనికి వస్తుంది. గాడిది అంటాడు దాన్ని. ఇంకా గాడిది మాదిరి పని చేస్తుంది, బండి గట్టిగా ఉంటుంది. ప్రార్థన చేయండి. మీరు కూడా చిన్నగా దేవుని పని ఏదైనా చిన్నగా ఈ తర్వాత కా గా అట్లా అలాగనే దేవుని పరిచయం అలాగనే ఉంటుంది, తొందరపడవద్దు. సరే మనం లేచి కూడా ఒక పాట పాడుకుందాము. సమయంలో దేవునికి హృదయాలు అర్పించిన వారు తమ జీవులు కానుక అర్పించుకుంది. ఒక పాట గుర్తుకొచ్చింది కానీ ఆ పాట లేదు దీంట్లో.
ఎస్తేరు పాడిన పాట, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. సరే, లేదు, వేరే పాట పాడదాం. ఉందా దానిలో? లేదు. చూసేప్పుడు కూర్చున్నప్పుడు చాలా మంచిగా పాడాడు. దేవుడు మంచిగా వాడుకున్నాడు. చాలాసార్లు వింటాను పాట. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసి తోడి వారసులుగా మనలు ప్రభు చేశానుగా. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసి, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసి, తోడి వారసులుగా మనలను ప్రభు చేసెనుగా. తోడి వారసులుగా మనలను ప్రభు చేసెనుగా. దేవునితో సహపాఠి పాలివారుగాను చేసే, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే. అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా. అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, దేవునితో సహపాఠి పాలివారుగాను చేసే. చాలు. దయచేసి అందరూ మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మీ పాదల స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినం విజ్ఞాపన ఉపవాస ప్రార్థన, తిరిగి ఆరాధన బెల్లబడతామని. మరి సాయంత్రం ఏ మీటింగ్ లేదు, కొద్దిగా యాంప్లిఫైర్ ఏసీ కనెక్షన్ పనిచేయడం లేదు, ఏం పోయిందో తెలియదు, దాన్ని రిపేర్ చేయించుకోవాలా. ఆ విషయంలో సాయం చేయండి దైవం. మరి విద్యుత్ ఎక్కువ రావడంతో దానికి సపోర్ట్ అనగా జంపర్ లేదు, దానివల్ల పోయిండొచ్చు అని అనుకుంటున్నాను. అత్తు లేక డైరెక్ట్ పెట్టడంతో వెళ్ళిపోయింది. ఎటువంటి రిపేర్స్ రాకుండా దేవా చిన్న ఫీజుతోనే పని అయిపోయేటట్లుగా సహాయం చేయి. ఎందుకంటే ఎక్కువగా దాని కాస్ట్ 10,000 11,000 ఉంది. ఎటువంటి డ్యామేజ్ కాకుండా సహాయం చేస్తున్నాను. కరెంటు పోతే ఆల్టర్నేటర్గా బ్యాటరీ తెచ్చి పెట్టినాం, బ్యాటరీ ఓకే, మరి ఏదో ప్రాబ్లం జరిగింది, సహాయం చేయం. మరి నష్టం కలగకుండా కాపాడండి. తిరిగి దేవాన్ని పిల్లలు వారి గృహాలకు వెళుతుండగా క్షేమంగా నడిపించండి, వారిని దీవించండి, ఆస్వాదించండి. ఇలాగ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. సరే, మా అందరికి ప్రేజ్ లార్డ్. ఏదైనా కరెంట్ వాళ్ళు ఉంటే పిలుచు. అది అర్థు కొట్టలే, మీటర్ బిగించేప్పుడు మీటరు బిగించేప్పుడు అర్థు కొట్టలేవాడు. అర్థు కొట్టగానే అది ఎగిరిపోయింది. అర్థు ఉంది, దానికి కనెక్షన్ అర్థు ఉంది అనమాట. అంటే అర్థు భూమిలోకి వదలాల. మీటర్ బిగించేప్పుడు అర్థు కొట్టలే, ఎక్కువ వోల్టేజ్ వచ్చి పోయినట్టుంది. అది
చూద్దాం ఎవరికన్నా చూసుకోవడం ఏమి ఏది ఏడా పైన పైకి వచ్చిందా పైకి ఎట్లా ఎక్కింది అది ఉడుతుంది ఉండాలి మస్తుగానే మనం చూసి బాబులో మనసులో